ఈ వీడియోలో నేను మీకు పశుపతి మసూదా కొట్టుకుంటే ఎవరు గెలుస్తారో చెప్పబోతున్నాను. అలాగే అమ్మాయిలు బొద్దింకులు, బల్లులు, సాలిడ్ పురుగులు చూసి ఎందుకు భయపడతారో కూడా చెప్పబోతున్నాను. అలాగే ఒక సూపర్ పవర్స్ ఉన్న సూపర్ హీరో ప్రపంచానికి ఉంటే ప్రపంచం ఎలా ఉంటుందో కూడా చెప్పబోతున్నాను. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. ఈ ఫోటోలో చూస్తున్న అమ్మాయి చాలా అమాయకంగా పద్ధతిగా కనిపిస్తూ ఉంది కదా మీ అందరికి. కానీ ఇవి చాలా రాసి అంటే రాక్షసి అని నీకు షార్ట్ కట్ ఎక్కువ. నిజంగా పెద్ద సైకోది. చాలా దారుణం అంటే టార్చర్. అంటే దీన్ని స్టోరీ నాకు కొంచెం విరక్తి పుట్టింది. ఇదంటే ఇది అసలు చూడండి మీరే అర్థమైంది. ఈమె పేరు క్యామ్ గాడ్ ఇర్మా గ్రీస్. చాలా బ్యూటిఫుల్ ఉమెన్ అంట. ఐస్ కూడా బ్లూ కలర్ లో ఉండి ఏంజిల్ లాగా ఉండేదంట. కానీ ఇవి చేసే పనులు చాలా సాడిస్టిక్ గా, చాలా క్రూయల్ గా ఉండేసరికి ఈమెకి ద బ్యూటిఫుల్ బీస్ట్ అని ఒక పేరు కూడా పెట్టారు. ఎంత క్రూయల్దే అంటే 22 సంవత్సరాలకే కనికరం లేకుండా 1945లో ఈమెకి ఉరిశిక్ష వేసి చంపేశారు. ఈమె కూడా ఒక నాసి. నార్మల్ గా అధికారంలో ఉంటే అందరూ జనాన్ని ఇబ్బంది పెడతారు, ఎక్కువ మగవాళ్ళు చేస్తారు ఈ టార్చర్ పెట్టడం. కానీ ఈమె వాళ్ళని కూడా మించిపోయిందంట. అంతకుముందు నేను ఒక నాజీ డాక్టర్ గురించి కూడా చెప్పా ఒక ఫ్యాక్ట్ ఇలాగే సైకో. 1923లో పుట్టిన ఈమె స్టార్టింగ్ లో కొంచెం నార్మల్ గా అందరు ఆడపిల్లలంగానే భయంగానే ఉండేది. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత అంటే 1933లో నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే టైంలో స్కూల్లో నాజీ ఎడ్యుకేషన్ కూడా మ్యాండేటరీ చేశారు. అండ్ వెంటనే నాజీ అంటే ఈమెకి ఎంతలా నచ్చేసిందంటే రక్షకుల్లో నాగార్జున గారిలో నరాలు జమ్మలు లేసాయి. 1939లో ఆ తర్వాత నర్సింగ్ కోసం ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. అది కూడా ఒక మోస్ట్ డేంజరస్ డాక్టర్, ఒక సైకో డాక్టర్ అని అనుకోవచ్చు. డాక్టర్ కార్ల్ గెబాట్ కింద ఇతను బ్రతుకున్న పేషెంట్స్ మీద మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. లైవ్ లో పేషెంట్స్ మీద మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ చూస్తుంటే ఈమెకి కూడా క్రూయల్టీ బాగా పెరిగింది. ఆ తర్వాత ఈ నర్స్ తో మనుషుల్ని చంపలేనని అనుకుందేమో. ఎస్ఎస్ అఫ్షరీలో జాయిన్ అయ్యింది. ఇక్కడ క్యాంప్ కి గార్డ్ ఆర్ పోలీస్ సూపర్వైజరీ సర్వీసెస్ కోసం ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఆ ట్రైనింగ్ కూడా చాలా క్రూయల్ గా ఉండేది ఉందంట. అంటే లేడీస్ అంటే కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు కదా, ఇంకేంటి సెన్సిటివ్ గా బొక్క అనుకుంది. 19 సంవత్సరాల వయసులో ఆస్విజ్ బిర్కెను క్యాంప్ కి గార్డ్ గా వెళ్లిన ఇర్మా 14 నెలల్లోనే ఎస్ఎస్ అఫ్షరీలోనే సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ కి వెళ్లిపోయింది. దాదాపు 30,000 మంది ఖైదీలకి కమాండర్ అయిపోయింది. వెంటనే ఇంకా ఖైదీలు దొరికేసరికి శాడిజం కూడా బయటకు వచ్చేసింది అనమాట. అక్కడి నుంచి బయటపడిన ఖైదీలు చెప్పిన దాంట్లో ఆమె వేసిన చిన్న శిక్ష, ఆమె ఎప్పుడు చేతిలో కొర్ర ఉండేదట, దానికి చివరిలో వైర్లు ఉన్నాయంట. దాన్ని పట్టుకుని ఎవరు నచ్చిన వాళ్ళని పటామని కొడతానే ఉండేదంట. అది చాలా చిన్న శిక్ష అంట ఆమె చేసిన వాటిలో. ప్రిజనర్స్ రక్తం వచ్చేలాగా కాలుతో దండం, ఎవరన్నా మాట వినట్లేదంటే తన పక్కనే వేట కుక్కలను పెట్టుకునేదంట. అటాక్ ఎవరన్నా మాట వినకపోతే. అలా వేటాడేసిన కుక్కలను ఆ శవాల్ని పీక్కు తింటా ఉంటాయి కదా, ఆ పీక్కు తింటే పక్కకి ఇలా చూసేదంట. అంటే సరిగ్గా తింటున్నాయా, కరెక్ట్ గా తింటున్నాయా అబ్జర్వ్ చేసేదంట, ఎలా తింటుందో కూడా. సరే సడన్ గా ఏదైనా బోర్ కొట్టింది అనుకోండి, ఎవరినో ఒకరిని తీసుకురండి కాల్చాలనిపిస్తుంది అని చెప్పి ఎవరినో ఒకరు కాల్ చేసేదంట బోర్ కొట్టినప్పుడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆ తర్వాత పేషెంట్స్ ని బాగా కాలుతో కొట్టి రక్తం వచ్చేలా కొట్టేది కదా. సరే మరి ట్రీట్మెంట్ లేకపోతే చచ్చిపోతారని డాక్టర్స్ వస్తారు కదా, ఆ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయాలంటే కొంచెం మత్తు ఇవ్వాలి. మత్తే వద్దు, అలాగే పొడుగోబెట్టి ట్రీట్మెంట్ చేయండి, అరిస్తే మళ్ళా కొడతానని చెప్పేదంట. అలా చాలా మందిని కొట్టిందంట కూడా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే. అండ్ ఆ డాక్టర్ అలాగా పేషెంట్స్ కి ట్రీట్ చేస్తుంటే వాళ్ళు నొప్పితో బాధపడుతుంటే అరవలేక వావ్ అని తన మొహంలో ఒక రకమైన ఆనందం కనబడేదంట. యుద్ధం అయిపోయాక ఆమె చేసిన దారుణాలన్నీ బయటకు వచ్చి కోర్టుకి తీసుకెళ్తే కోర్టులో చాలా అమాయకంగా ఏమీ తెలియనట్టు చాలా బాధగా నటించేదంట. కానీ ప్రూవ్ అయ్యేసరికి 22 సంవత్సరాల వయసులోనే ఊరి తీసేశారు. 5G వచ్చిన కాడి నుంచి అది మనుషులకి చాలా రకాలుగా హార్మ్ చేస్తుంది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా చెప్తానే ఉన్నారు. వేరే వేరే దేశాల్లో వేరే వేరే స్టోరీస్ ఉంటాయి. మన ఇండియాలో అయితే రోబోట్ వచ్చాక 5G అమ్మో పక్షుల్ని నాశనం చేస్తుంది, మనుషుల్ని నాశనం చేస్తుంది అన్నారు. బట్ 5G వల్ల అంత ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి నేను ఆల్రెడీ ఒక ఫ్యాక్ట్ చేశాను. కాకపోతే ఈ 5G మీద ఎలాంటి కాన్స్పిరసీస్ ఉన్నాయి తెలుసా? ఈవెన్ చాలా మంది కోవిడ్ వచ్చింది కూడా ఆ 5G టవర్స్ వల్లే అని చెప్పి నమ్ముతున్నారు. ఇది నేను చూడలే. అండ్ అది స్ప్రెడ్ అయింది కూడా 5G వల్లే అని. ఆక్స్ఫర్డ్ లో సోర్స్ ఇది. మోస్ట్లీ ఇది ఫస్ట్ టైం ఫ్రెంచ్ కాన్స్పిరసీ వెబ్సైట్ లెస్ మౌటౌన్స్ ఎన్రైజెస్ లో జనవరి 2020 ప్రింట్ అయిందంట. అండ్ అనఫీషియల్ గా అంతకు ముందే ట్విట్టర్ లో ఇది స్టార్ట్ అయిందంట. అయితే ఇది నిజమని నమ్మే వాళ్ళలో ఒక్కోళ్ళు ఒక్కో రకంగా నమ్ముతున్నారు. ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే 5G వల్ల రేడియేషన్ వచ్చేస్తుంది, మనం నాశనం అవుతామని. ఇంకొంతమంది ఏంటంటే వైరస్ ని ముందే ప్రపంచం అంతా స్ప్రెడ్ చేసేసి సైలెంట్ గా 5G టవర్స్ ని ఇన్స్టాల్ చేసేసారని ఇది ఒక కాన్స్పిరసీ. అండ్ ఇంకొంతమంది ఏమనుకుంటారంటే 5G గానీ ఆ వైరస్ పాండమిక్ వైరస్ కానీ మన భూమి మీద జనాభా తగ్గించడానికి ఒక ప్లాన్ అని కూడా కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఇంకొంచెం బిగ్స్కెళ్ళి మొత్తం చేసింది బిల్ గేట్స్ నాకు తెలుసు అంటున్నారు. బిల్ గేట్స్ ఏం చేశాడు బాబు మరా? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?
అంటే అది స్ప్రెడ్ అవ్వడానికి 5Gని యూజ్ చేశాడు, వ్యాక్సిన్ అనే పేరుతో మన బాడీలోకి ట్రాకింగ్ చిప్స్ పెడుతున్నారు అంటున్నారు. ఇవన్నీ అనుకుని ఊహించడం వరకు ఓకే, కొంతమంది వాళ్ళు హార్మ్ చేసుకున్న వాళ్ళు ఉంటున్నారు. యూకే అర్సన్లో అయితే సెల్ టవర్స్ తగలబెట్టారు, అది కూడా హాస్పిటల్స్ దగ్గర ఉన్నవి. ఆ టైంలో హాస్పిటల్ బెడ్స్ దొరకడం కూడా కష్టం అవుతుంటే వాళ్ళేమో ఇలా హాస్పిటల్స్ పక్కనే ఉన్నా కూడా ఆలోచించకుండా ఆ టవర్స్ని తగలబెట్టారు. మరి ఇవన్నీ నిజమా అంటే కాదు. ఎందుకంటే మన ఇండియాలో చూసుకుంటే 5G ట్రయల్స్ అనేది 2021లో మొదలెట్టారు. మరి అంతకుముందే 2020లో మనకి వైరస్ వచ్చింది. అదేంటి రీజన్ మరి? అండ్ దానికి వ్యాలిడ్ రీజన్స్ కూడా చెప్పా 5G ఎందుకు హార్మ్ కాదు ఆ వీడియోలో. కుదిరితే ఐకార్డ్స్ లా సంబంధించిన వీడియో లింక్ ఇస్తాను చూడండి. అంటే మొబైల్ సిగ్నల్స్ తో వైరస్ ని స్ప్రెడ్ చేయడం, వ్యాక్సిన్ లో ట్రాకింగ్ చిప్స్ పెట్టడం, మన టెక్నాలజీ ఇంకా అంత డెవలప్ కాలేదు. సో కొంచెం చల్లబడితే ఈ 5G దాని మీద ఎక్కువ కాన్స్పిరసీ థియరీస్ వస్తున్నాయి. కొంచెం మరి నమ్మకండి అంతే. ఒకవేళ మీరు స్పేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి భూమిని చూస్తే మీకు ఇప్పుడు ఇమేజ్లో చూపిస్తున్నట్టు బ్రౌన్ కలర్లో వైట్ మబ్బులతో కనిపిస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో కనిపిస్తున్నట్టు కనపడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 2022 జాన్ టైంకి మన ఎర్త్ చుట్టూ 8261 ఇండివిజువల్ శాటిలైట్స్ మన ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయంట. జనవరి 2022కి శాటిలైట్స్ తో పాటు ఇంకో 12,293 ఆబ్జెక్ట్స్ ని స్పేస్ లోకి పంపించారు. ఇవన్నీ కూడా మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇందులో 4,852 మాత్రమే ప్రెసెంట్ వర్క్ చేస్తున్నాయి. మిగతావన్నీ వర్క్ చేయలేకపోయినా అలానే భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇందులో మనకి కమ్యూనికేషన్ కోసం మాత్రమే 3,135 శాటిలైట్స్ ఉన్నాయి. ఎర్త్ అబ్జర్వేషన్ కి 1,030, టెక్నాలజీ డెవలప్మెంట్ డెమోన్స్ట్రేషన్ కి 385, నావిగేషన్ అండ్ పొజిషనింగ్ కి 154, ఎర్త్ సైన్స్ కి 22, అదర్ పర్పసెస్ కి 18 ఉన్నాయి. అయితే ఒక 339 వరకు మిలిటరీ పర్పస్ మీదవి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఇన్ని శాటిలైట్స్ భూమి చుట్టూ అలా తిరుగుతూ ఉంటే వాటికి ఏమి అంటే యాక్సిడెంట్స్ అవ్వవా అని. ఎందుకంటే వీటికి యాక్సిడెంట్స్ ఎందుకు అవ్వంటే ఇవన్నీ ఎర్త్ చుట్టూ ఒక రేంజ్ లో తిరుగుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లియో, విజయ్ దళపతి లియో కాదు, లో ఎర్త్ ఆర్బిట్ అని దీని అర్థం. ఇది ఎర్త్ సర్ఫేస్ మీద 500 to 1,500 కిలోమీటర్స్ అబౌవ్ ఉంటుంది. సెకండ్ ది మియో, మీడియం ఎర్త్ ఆర్బిట్ ఆర్ ICO, ఇంటర్మీడియట్ సర్క్యులర్ ఆర్బిట్. ఇది 6,000 to 20,000 కిలోమీటర్స్ రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇది జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్. ఇది అబౌవ్ 36,000 కిలోమీటర్స్ రేంజ్ లో ఉంటాయి. అట్ ప్రెసెంట్ అయితే ఒక్కో శాటిలైట్ ని ఒక్కో రేంజ్ లో ఉండేటట్టు పంపుతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి శాటిలైట్స్ ను తెగ పంపిస్తున్నప్పుడు మనం ఫ్యూచర్ లో శాటిలైట్ యాక్సిడెంట్స్ కూడా మేబీ వినొచ్చు. నెక్స్ట్ ఫ్యాక్ట్ కి వెళ్లే ముందు మీరు ఈ వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూస్తే మీ మొబైల్ ఫోన్ కొంచెం డిల్ చేసా కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన VR ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడు చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి ఆలో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నాకు కూడా ఒక వ్యూవర్స్. ఈజిప్టియన్స్ ఒకనొక కాలంలో చనిపోయిన వాళ్ళందరినీ మమ్మీస్ చేసేవాళ్ళు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మమ్మీఫికేషన్ ప్రాసెస్ ని వాళ్ళు ఎందుకు చేసేవాళ్ళు? చాలా మంది నమ్మేది ఏంటంటే ఈ ఆ బాడీస్ ని ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళు మమ్మీఫికేషన్ ప్రాసెస్ చేసేవాళ్ళు. అంటే ఆఫ్టర్ లైఫ్ అనేది నమ్ముతారు కాబట్టి వీళ్ళు బాడీని ప్రిజర్వ్ చేయడానికి మమ్మీఫికేషన్ ప్రాసెస్ చేసేవాళ్ళు అని. బట్ మాంచెస్టర్ మ్యూజియం ఇన్ ఇంగ్లాండ్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే అబ్బాయి ఇదంతా నిజం కాదు, ఇది మమ్మీస్ మీద ఉన్న కేవలం ఒక మిస్కన్సెప్షన్ మాత్రమే అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే ఫస్ట్ ఉన్న మిస్కన్సెప్షన్ స్టార్ట్ చేసింది కూడా మన బ్రిటిష్ వాళ్ళే. ఎవడరా మన విక్టోరియన్ ఎరాలో ఇంగ్లీష్ రీసెర్చర్స్ మమ్మీస్ ని బాడీ ప్రిజర్వ్ చేయడానికి చేస్తున్నారని చెప్పారు. అదే చాలా కాలం పాటు అందరూ నమ్మారు కూడా. వాళ్ళు అప్పట్లో ఏమనుకున్నారంటే ఏన్షియంట్ ఈజిప్టియన్స్ చనిపోయిన వాళ్ళని ప్రిజర్వ్ చేయడం మన ఎండు చేపలను చేస్తాం కదా, సాల్ట్ వేసి డ్రై చేసి, రెండు ఒకటే అని చెప్పారు. ఎందుకంటే రెండిట్లోనూ కామన్ గా సాల్ట్ ని వాడుతున్నారు కాబట్టి. మళ్ళీ దాన్ని కొంచెం మసాలా యాడ్ చేసి దాన్ని ఆ బాడీస్ ని రీసరెక్ట్ చేయడానికి, అంటే మళ్ళీ వాళ్ళని తీసుకురావడానికి స్టోరీలు క్రియేట్ చేశారు. మన శక్తి మూవీ కూడా సేమ్ అంతే కదా, మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లి మళ్ళా పూర్వీకుల్ని బ్రతికిస్తామంటారు. అలాగా ఇది తూచంట. సారీ మెహర్ వాళ్ళు నిన్ను మోసం చేశారు. అంటే యాక్చువల్ గా ఏం జరిగిందంటే అది అలా బతకడానికి కూడా ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రిజర్వ్ చేసిందే లోపల బాడీ పార్ట్స్ అన్ని తీసేసి ఎలా ప్రిజర్వ్ చేస్తారో కూడా మనం ఒక ఫ్యాక్ట్ చేస్తాం. మీకు గుర్తుంటే లోపల బాడీ పార్ట్స్ ఏమన్నా మొత్తం తీసి పారదొప్పుతారు. లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని తీసేసి మళ్ళీ వాళ్ళు బ్రతుకుతారనుకోవడం ఎంతవరకు కరెక్ట్? వివేకంతో ఆలోచించండి. అయితే ఈ మమ్మీస్ ని చేసే ప్రాసెస్ లో వాడేసి సాల్ట్ కాదంట, దానికి మామూలు ఫిషెస్ ని ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేసే సాల్ట్ చాలా డిఫరెన్స్ ఉంటదంట. ఈజిప్టియన్స్ వాడేది నాట్రోన్ అనే ఒక సబ్స్టాన్స్ అంట. ఇది జనరల్ గా నైల్ రివర్ దగ్గర దొరుకుద్దంట. ఈ నాట్రోన్ ని వాళ్ళు మమ్మిఫికేషన్ లోనే కాకుండా టెంపుల్లో గాడ్ స్టాచ్యూస్ కి రాసేవాళ్ళంట. అక్కడ జరిగే ఫెస్టివల్ రిచువల్స్ లో కూడా దాన్ని వాడేవాళ్ళంట. అండ్ ఇంకా మమ్మిఫికేషన్ లో ఇంకా సబ్స్టాన్స్ ఇన్సెన్స్, దీన్ని కూడా గాడ్ కోసమే వాడేవాళ్ళంట. సో ఏన్షియంట్ ఈజిప్ట్ వాళ్ళు ఈ మమ్మీస్ ని కూడా గాడ్స్ కి గిఫ్ట్ లాగా ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అండ్ అది నిజం అవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట. ఎందుకంటే ఈజిప్టియన్స్ ఆఫ్టర్ లైఫ్ ని అక్కడికి వెళ్ళడానికి సర్టెన్ ప్రాసెస్ ని ఫాలో అయ్యి దాన్ని బాగా నమ్మేవాళ్ళు.
సో ఇలా మమ్మిఫై చేసి గాడ్ కి ఆఫర్ చేస్తే ఆయన వాళ్ళని ఆయనతో తీసుకెళ్తాడని నమ్మి ఇలా చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. Q&A ఇప్పుడు ఫ్యాక్ట్స్ అయిపోయినాయి. ఒక 2 ఫ్యాక్ట్స్ Q&A ఇప్పుడు రికార్డ్ చేసేవి అండ్ లాస్ట్ వీడియోలో 2 ఫ్యాక్ట్స్ రికార్డ్ చేసినాయి. ఇవన్నీ కలిపి ఒక 4 Q&A ఫ్యాక్ట్స్ వరుసగా వస్తాయి. ఈ క్వశ్చన్ అడిగింది హరితరుణ్. ఆ అమ్మాయిలు ఎక్కువ ఎందుకు బల్లుల్ని బొద్దింగులు చూసుకునే భయపడతా ఉంటారని అడిగాడు. ఇదే డౌట్ సైంటిస్టులు కూడా వచ్చింది. సర్లే అని చెప్పి దాన్ని స్టడీ చేశారు. ఆ స్టడీలో తెలిసింది ఏంటంటే అమ్మాయిలు లిజర్డ్స్ కి భయపడడానికి రీజన్ వాళ్ళ జెనెటిక్స్ కారణం కాదు అని. మరి ఓవర్ యాక్షన్ అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, చెప్తాను, కంగారు పడకండి. డేవిడ్ రాక్సన్ అనే ఒక డెవలప్మెంటల్ సైకియాలజిస్ట్, ఆయన రీసెంట్ గా అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కలిసి ఉన్న ఒక 10 మంది బేబీస్ మీద స్టడీ చేశారు. సో ఫస్ట్ ఒక స్పైడర్ ఫోటో తీసుకుని దాని పక్కనే హ్యాపీ ఫేస్ పెట్టాడు అండ్ ఒక ఫ్లవర్ తో పాటు ఫ్లవర్ ని చూసి భయపడుతున్నట్టుగా ఫేస్ ఫోటో పెట్టాడు. సో ఆ గ్రూప్ లో అబ్బాయిలు 2 పిక్చర్స్ ని ఈక్వల్ గా చూశారు. బట్ అమ్మాయిలు స్పైడర్ ఫోటోని ఎక్కువసేపు చూశారంట అండ్ స్పైడర్ పక్కనే హ్యాపీ ఫేస్ ఉన్నా కూడా భయపడ్డారంట. సో ఫస్ట్ అమ్మాయిలు బేసిక్ గా చిన్నప్పటి నుంచే స్పైడర్ అయినా లిజర్డ్ అయినా భయపడతారని అర్థమైంది. కానీ సెకండ్ టైం వేరే గ్రూప్ తో టెస్ట్ చేసినప్పుడు అమ్మాయిలకి మొదటి స్పైడర్ పక్కన హ్యాపీ ఫేస్ ఉండే ఫోటో ఇచ్చారు, ఆ తర్వాత ఫ్లవర్ పక్కన భయపడే ఉండే ఫేస్ పిక్చర్ ని ఇచ్చారు. ఇప్పుడు అమ్మాయిలు 2 పిక్చర్స్ ని సమానంగానే చూశారు, దేన్ని ఎక్కువసేపు చూడలేదు. ఇది చేశాక సైంటిస్టులు ఫైనల్ గా వచ్చిన కంక్లూజన్ ఏంటంటే లేడీస్ కి యానిమల్ ఫియర్ అనేది తొందరగా బిల్డ్ అవుతుందంట. అంటే వాళ్ళకి దేనికి దూరంగా ఉండాలి అనేది ఈజీగా అర్థమైద్దంట. అంటే మేము దూలగలమా? అంటే అమ్మాయిలకి పుట్టంగానే భయమే ఉండదు, పెరిగే టైంలో ఆ భయం అనేది ఏర్పడుతుంది. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, కొంతమంది ఆడవాళ్ళు ఆ స్పైడర్స్ చూసి కూడా భయపడరు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. దానికి రీజన్ వాళ్ళు చిన్నప్పుడు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఒక యానిమల్ ని. అంటే ఇప్పుడు కొంతమంది బల్లులకి భయపడిన వాళ్ళు ఉంటారు, బొద్దింకలకి భయపడిన వాళ్ళు ఉంటారు ఆడవాళ్లలోనే. ఎందుకంటే అవి వాళ్ళని ఏం చేయవు అని నమ్మినప్పుడు వాళ్ళు ఆ యానిమల్స్ గురించి భయపడడం మానేస్తారు. సో బేసిక్గా ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిల కన్నా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్నా గారు అడిగారు. అదేంటంటే నిజంగా ఒకవేళ సినిమాలో ఉన్నట్టు బయట కూడా సూపర్ హీరోస్ ఉంటే మన ప్రపంచం ఎలా ఉండేది అని అడిగారు. యాక్చువల్ గా జోన్స్ అనే ఒక సూపర్ హీరో అమెరికాలో టెక్సాస్ లో ఉండేవాడు. అంటే పవర్స్ ఉన్న సూపర్ హీరో కాదు, చెప్తానేనండి ఇతని స్టోరీ. ఇతని కార్ ని ఒకసారి దొంగలు అద్దాలు పగలు కొట్టి లోపల ఉన్నది తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ అబ్బాయి ఆ కార్ దగ్గరికి వచ్చినప్పుడు పగిలిన అద్దాలు అతనికి గుచ్చుకొని చాలా రక్తం వచ్చిందంట. అండ్ ఆ దొంగతనం చేస్తున్నప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా చూశారు కానీ ఎవరు అడ్డుకోలేదంట. సో అతను కోపం వచ్చి ఇతనే ఒక కాస్ట్యూమ్ రెడీ చేసుకుని మొత్తానికి దొంగల్ని మాస్క్ పెట్టుకుని దొంగల్ని చంపేస్తాను బయలుదేరాడు. అండ్ అతని కాస్ట్యూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్, కత్తితో పొడిచినా కూడా ఏమీ కాదంట. అండ్ అతని కాస్ట్యూమ్ లోనే స్టన్ గన్, పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండేవి. అతి తక్కువ కాలంలోనే ఫీనిక్స్ జోన్స్ సిటీలో ఫేమస్ అయ్యాడు. అతను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది మేము కూడా చంపేస్తా, పొడిచేస్తా, నరికేస్తా అని అంటే మాస్క్ వేసుకొని దోపిడీలు నరికాడతామని చెప్పి తిరిగారు. అయితే పోలీసులు వార్న్ చేశారు, అంటే పొరపాటున మీరు ఏదో హీరో లాగా వెళ్తే దొంగ మిమ్మల్ని పొడిచాడు అనుకోండి, మీ అన్యాయం అయిపోతారని చెప్పి. సో చెప్పారు కానీ అయినా వాళ్ళు ఆపలేదు. ఆ తర్వాత జోన్స్ గారికి నెమ్మదిగా పాపులారిటీ వస్తుంటే మనోళ్ళ మెంటాలిటీ మారిపోయిందనమాట. అంటే ఫేమ్ వచ్చాక ఏది చేసినా ఏం చెప్పినా నమ్ముతారు అనుకున్నాడేమో. ఇద్దరు గొడవ పడుతుంటే వెళ్ళి గొడవ అంతా అయిని పాపం తన్నులు తిన్నోడు కళ్ళల్లో స్ప్రే కొట్టాడంట. పోలీసులు అరెస్ట్ చేశారు. 3000 ఒక 8 hours తర్వాత $3,800 ఫైన్ కట్టి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. అయితే 2014 తర్వాత వీళ్ళ పాపులారిటీ తగ్గుతా వచ్చింది. అయితే ఏ డ్రగ్స్ సిటీలో అమ్మకూడదని మనోడు సూపర్ హీరోగా మారాడు. 2020లో అదే డ్రగ్స్ అమ్ముతా పోలీసులకు దొరికిపోయాడంట. అదే ఫేమ్ తో పాటు పవర్స్ కూడా ఉన్నాయనుకోండి, వాళ్ళు హీరో అనుకోరు, దేవుడు అనుకుంటారు, గాడ్. సరే సూపర్ హీరో మంచోడే ఉన్నాడు అనుకోండి, పొరపాటున ఆ సూపర్ హీరో ఇండియాలోనే ఉన్నాడు అనుకోండి, లేదా రీసెంట్ గా మిన్నల్ మురళి సూపర్ హీరో ఇండియాలో ఉన్నాడు, ప్రపంచానికి అంతా తెలిసాడు అనుకోండి. సూపర్ హీరో ఎలా అవుతాడు? ఇండియాకే సూపర్ హీరో అవుతాడు, చైనాకి థ్రెట్ అవుతాడు, అట్లాగే పాకిస్తాన్కి శత్రువు అవుతాడు, ఇంకా మన శత్రు దేశాలన్నిటికీ శత్రువు అవుతాడు. మన ఇండియాలో ఉన్న సూపర్ హీరో అమెరికాలో సూపర్ హీరో రష్యాకి శత్రువు అవుతాడు, రష్యాలో సూపర్ హీరో ఉంటే అమెరికాకి శత్రువు అవుతాడు. సో ఒక దేశంలో సూపర్ హీరో ఉన్నంత మాత్రాన ప్రపంచం మొత్తానికి అతనే సూపర్ హీరో అవ్వాల్సిన అవసరం లేదు, విలన్ కూడా అవ్వచ్చు. అండ్ వాళ్ళని ఆ సూపర్ హీరోస్ ని చంపడానికి వేరే దేశాలు ఎప్పుడూ ఏదో ఒకటి అటాక్ చేస్తూనే ఉంటాయి, దానివల్ల వేరే దేశాల మధ్య గొడవలు అవుతాయి అండ్ పానిక్ కూడా క్రియేట్ అవుతాయి. సో సూపర్ హీరోస్ అనేవాళ్ళు సినిమాల్లో చూడడానికి ఎంజాయ్ చేయడానికి తప్ప రియల్ లైఫ్ లో ఉండేవాళ్ళు ఎవరూ లేరు. మేబీ ఉన్నా కూడా మనకు తెలియకుండా ఉండొచ్చేమో. నాకు తెలిసిన సూపర్ హీరోస్ ఒకళ్ళు ఉన్నారు, రా ఏజెంట్స్. సైలెంట్ గా పని కానిస్తా మన దేశాన్ని కాపాడతారు, వాళ్ళే నాకు తెలిసిన సూపర్ హీరోస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జీవన్ కుమార్ గారు అడిగారు. అదేంటంటే ఆయన అడిగింది ఏంటంటే మనం అగ్గిపుల్లని మ్యాచ్ బాక్స్ లేకుండా వెలిగించచ్చా అని అడిగారు. మనందరికీ తెలిసిన విషయమే, అగ్గిపుల్ని ఏదైనా లైమ్ స్టోన్ మీద అంటే నాపరాళ్ళ మీద కానీ లేదంటే అలాంటి సర్ఫేస్ మీద ఉండే రాళ్ల మీద కానీ రబ్ చేస్తే వెలుగుద్ది. సో క్వశ్చన్ కొంచెం మారుద్దాం. ఈ అగ్గిపుల్లని రాళ్ల మీద రబ్ చేస్తే ఎందుకు వెలుగుతుందో చెప్తా.
బేసికల్లీ ఇది ఒక ప్రిన్సిపల్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. నార్మల్ గా 2 రాళ్లను రబ్ చేస్తే అందులోంచి ఫైర్ అనేది వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయం. ఆది మానవుల నుంచి చేస్తుంది అది. మ్యాచ్ బాక్స్ లో ఏంటంటే దానికి కొంచెం ఫ్యూయల్ ని యాడ్ చేశారు. సో మామూలుగా మ్యాచ్ బాక్స్ మీద ఉండేది రెడ్ ఫాస్ఫరస్ అండ్ మ్యాచ్ స్టిక్ మీద ఉండేది పొటాషియం క్లోరేట్ అండ్ ఈ 2 సాలిడ్ స్టేట్ లో ఉంటాయి. సో వాటిని రబ్ చేసినప్పుడు హీట్ జనరేట్ అయ్యి అగ్గిపుల్ల వెలుగుద్ది. అలా నార్మల్ మ్యాచ్ స్టిక్ వెలుగుద్ది. బట్ కొన్ని మ్యాచ్ బాక్సెస్ ఉంటాయి, వాటిలో ఏంటంటే స్ట్రైక్ ఎనీవేర్ మ్యాచ్ స్టిక్స్ అంటారు. వీటిలో ఏంటంటే అగ్గిపుల్ల మీదనే పొటాషియం క్లోరైడ్ అండ్ ఫాస్ఫరస్ ఉంటాయి. సో మ్యాచ్ స్టిక్ ఏదైనా క్లీన్ రాక్ ఆర్ సర్ఫేస్ మీద రబ్ చేసినప్పుడు అవి వెలుగుతున్నాయి. సో ఈ విధంగా ఫ్యూయల్ అనేది మ్యాచ్ బాక్స్ మీదే ఉంటుంది అండ్ హీట్ జనరేట్ అయినప్పుడు అది వెలుగుతుంది. అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ క్రేజీ క్వశ్చన్, దీన్ని ఎవరు అడిగారంటే, ఒక నిమిషం, ఎవరు అడిగారు? క్రాంతి గారు. ఈ క్వశ్చన్ అడిగింది క్రాంతి గారు అంట. క్రాంతి బ్లాగర్ బ్రో కాదు, ఆ క్రాంతి వేరు ఈ క్రాంతి వేరు. ఆ క్వశ్చన్ ఏంటంటే పశుపతికి మసూదాకి ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు అని. ఇక్కడ ఈ ఫ్యాక్ట్ ని చెప్పడానికి 4 సినారియోస్ ఉన్నాయి. అంటే 4 రకాలుగా ఫైట్ జరగచ్చు. ఆ 4 రకాల ఫైట్స్ ఏంటో ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ లో చూడండి. ఈ ఇమేజ్ అర్థం కావడానికంటే ముందు ఒకసారి మళ్ళీ ఆ ఇమేజ్ పక్కన పెట్టు, మళ్ళీ తర్వాత డిస్ప్లే చేద్దు. కానీ ఇప్పుడు నా మీద ఫోకస్ చేసుకో బాబు. అవి విషయం ఏంటంటే పశుపతి 2 రకాలుగా ఫైట్ చేయగలడు. ఒకటి మనిషిగా ఉండి, అంటే చనిపోకముందు మనిషిగా మంత్ర విద్యలు నేర్చుకున్న పశుపతి, చనిపోయాక మంత్ర విద్యలు నేర్చుకున్న పశుపతి. మసూదా స్టోరీలో కూడా అంతే. మసూదా మంత్ర విద్యలు నేర్చుకున్న మనిషిగా ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత మంత్ర విద్యలు తెలిసిన దయ్యంగా ఉన్నప్పుడు. ఈ 2 సినారియోస్ లో 4 సినారియోస్ పోటీ పెట్టినప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. నెంబర్ 1 కేస్, మసూదా మనిషిగా ఉంది, పశుపతి మనిషిగా ఉన్నాడు. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు? పశుపతే గెలుస్తాడు. ఎందుకంటే ఒక 10 మంది మనుషులు కలిసేసి మసూదాని చంపేశారు. అదే పశుపతి విషయంలో అయితే మంత్ర విద్యలు నేర్చుకుని వచ్చాక అటు అరుంధతి బంగ్లా రాగానే అటు 4 లేపేశాడు, ఇటు 4 లేపేశాడు. కాబట్టి ఈజీగా మసూదాని కూడా లేపి గాల్లో కొట్టి బావిపాటి సినిమాలో బంపు షాట్ వేసినట్టు వేసి కొడతాడనమాట. మసూదా చచ్చిపోదు. సో ఫస్ట్ సినారియోలో పశుపతి గెలుస్తాడు. ఇక సెకండ్ సినారియో, మసూదా చనిపోయి మంత్ర విద్యలు తెలిసిన దయ్యంగా అయింది, పశుపతి మనిషిగా ఉన్నాడు, మంత్ర విద్యలు తెలుసు. సో ఇప్పుడు మసూదా గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మసూదా సినిమాను చూసుకుంటే ఆ నాజర్ గారు అదంతా చేసి మసూదాని చంపాను అనుకున్నారు, కానీ క్లైమాక్స్ లో మళ్ళా మసూదా రీఎంట్రీ ఇచ్చింది. సో మసూదాని ఇంకా చంపే ఆయుధం అయితే ఏమీ కనబట్లేదు. బట్ పశుపతిని అయితే ఆ నాలిక కట్ చేస్తే సరిపోద్దని చెప్పేసి అరుంధతి సింపుల్ గా చంపేసింది. అంటే సింపుల్ గా కాదు, కొంచెం కష్టపడే అరుంధతి చంపేసింది. కాబట్టి మసూదాని దయ్యంగా ఉన్నప్పుడు ఇంకా ఎవరు చంపలేదు కాబట్టి, పైగా మంత్ర విద్యలు తెలిసిన దయ్యం కాబట్టి మసూదా గెలిచే అవకాశం ఎక్కువ ఉంది సెకండ్ సినారియోలో. ఇక థర్డ్ సినారియో, మసూదా మనిషి, పశుపతి దయ్యం. మనిషిగా ఉన్నప్పుడే పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఇంకా పశుపతి మంత్ర విద్యలు తెలిసిన దయ్యం, మసూదా మనిషి అనుకో, బూడిద మసి అయిపోద్ది. ఈ సినారియోలో, మూడో సినారియోలో కూడా పశుపతే గెలుస్తాడు. ఇక 4వ సినారియో, ఈ 4వ సినారియో ఏంటంటే మంత్ర విద్యలు తెలిసిన మసూదా దయ్యం, మంత్ర విద్యలు తెలిసిన పశుపతి దయ్యం. ఇది డిఫైన్ చేయడం కొంచెం కష్టమే. బట్ మాకు అనిపించింది ఏంటంటే మేబీ పశుపతి గెలుస్తాడు. ఎందుకంటే పశుపతి అఘోరాల దగ్గర చాలా కఠినమైన మంత్ర విద్యలు నేర్చుకొని, అండ్ అసలు పశుపతిని చంపడానికి అరుంధతి చచ్చిపోయి అంత బిల్డప్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఒక రకంగా పశుపతిని ఎక్కువ పవర్ఫుల్ గా బిల్డ్ చేశారు. మసూదాకి ఏంటంటే ఒక సినారియోలో సింపుల్ గా మనుషులే దయ్యాన్ని చంపేయగలిగాడు అండ్ కొంతకాలం ఆపగలిగాడు. అండ్ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చినా కూడా దానికి కూడా మేబీ సెకండ్ పార్ట్లో దాన్ని చంపేది ఏదో ఒక ప్రాసెస్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మేబీ ఇక్కడ కూడా థర్డ్ సినారియోలో కూడా పశుపతి గెలిచే అవకాశం ఉంది. సో 4 సినారియోస్లో మసూదా ఒకసారి గెలిస్తే పశుపతి 3 సార్లు గెలిచాడు. విన్నర్ పశుపతి. గైస్, మీరు నిజంగా స్టాక్ మార్కెట్ కోర్స్ వేలకు వేలు ఖర్చు పెట్టి నేర్చుకోకుండా ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో క్లిక్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ కోర్స్ ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలో ఉంటుంది క్లియర్గా. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూస్తే లవ్ యూ సో మచ్, వీఆర్ ఫ్యామిలీ.